శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, దశమి తిథి ఈనాడు పూర్తిగా ఉన్నది. అనురాధ నక్షత్రం 8:58 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. ఐంద్ర యోగం మధ్యాహ్నం 2:05 వరకు, తదుపరి వైధృతి యోగం. తైతులకరణం సాయంత్రం 5:50 వరకు, తదుపరి గరజీకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:47 నుండి 4:26 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:45 నుండి 2:25 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి విశేషమైనటువంటి దేవతారాధన గురించి మనం గమనించినట్లయితే ఈనాడు తిథి దశమి, వారం బుధవారం. బుధవారానికి అధిష్టానం బుధుడు, బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి. దీనితో పాటు అనురాధ నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని మనకి నిఘంటువులో చెప్తారు. ఈ నక్షత్రాన్ని మిత్ర నక్షత్రంగా, మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రంగా చెప్తారు. ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి శనైశ్చరుడు అధిపతి. ఈ శనైశ్చరుడు అధిష్టానంగా ఉన్నటువంటి ఈ అనురాధ నక్షత్రం ముఖ్యంగా దశమి తిథి కలిసి రావటం కూడా చాలా విశేషం. ఇవాళ శనికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, అందులో ముఖ్యంగా బుధవారం ఈనాడు వచ్చింది కాబట్టి దశరథకృత శనైశ్చర స్తోత్రం అని మనకి కనిపిస్తూ ఉంటుంది గ్రంథాలలో. దాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఏల్నాడి శని అని ఉంటుంది. ఏల్నాడి శని అంటే మన రాశిలో శని ఉండడం, మన రాశికి 12వ స్థానంలో, మన రాశి తరువాత స్థానంలో ఉండడం ఏల్నాడి శని అంటారు. అలాగే మన రాశి నుండి 4వ స్థానంలో శని ఉన్నట్లయితే అర్ధాష్టమ శని అంటారు. మన రాశి నుండి 8వ స్థానంలో శని ఉన్నట్లయితే అష్టమ శని అంటారు. ఈ విధంగా శని బాధ ఉన్నటువంటి వాళ్ళు ఈ అనురాధ నక్షత్రం అంటే శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈ అనురాధ నక్షత్రం నాడు శనికి సంబంధించినటువంటి ఈ స్తోత్రపారాయణ చేయటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం. అయితే చాలామంది శనికి సంబంధించినటువంటి ఆరాధన అనేటప్పటికీ ప్రత్యేకంగా శనివారం మాత్రమే గుర్తొస్తుంది. కానీ అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం, త్రయోదశి తిథుల్లో శనికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే అనురాధ ఈనాడు ఉదయానికి పూర్తయి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసినట్లయితే, జ్యేష్ఠ అనగానే మనందరికీ స్ఫురించేటటువంటి అర్థం ఏమిటంటే జ్యేష్ఠ అంటే ప్రథమత్వం, పెద్ద అనేటటువంటి అర్థం వస్తుంది. దీనితో పాటు జ్యేష్ఠాదేవి శనైశ్చరుడి యొక్క పత్నిగా కూడా మనకి, అంటే ఆయన భార్యగా కూడా చెప్పబడుతుంది. కొన్ని చోట్ల కొన్ని క్షేత్రాల్లో జ్యేష్ఠాదేవి సమేత శనైశ్చర స్వామి అని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. జ్యేష్ఠాదేవి అంటే ఆవిడ దరిద్ర దేవత అని కూడా చెప్పబడుతుంది. అటువంటి ఈ అనురాధ జ్యేష్ఠ కలయికల ఈ రోజున బుధవారానికి అధిష్టానమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను విశేషంగా పారాయణ కనుక చేసినట్లయితే లక్ష్మీపతి యొక్క కరుణ చేత లక్ష్మీ అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభించి సమస్త దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. అటువంటి లక్ష్మీ స్తోత్రపారాయణ, శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్తోత్రపారాయణ వల్ల సమస్త మంగళాలు సిద్ధించి కళ్యాణ పరంపర సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక అటువంటి లక్ష్మీనారాయణుల యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం ఈ రోజుకి లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల శుభాలు కలుగుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యక్రమాలని నడుపుకున్నట్లయితే సంపూర్ణంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశివారికి ఏ సంఖ్య అనుకూలంగా అవుతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి దశమి, బుధవారం.
ఈరోజు నక్షత్రం అనురాధ ఉదయం 8:58 వరకు, తదుపరి జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి, సింహంలో శుక్రుడు, వక్రీకరించినటువంటి బుధుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ఉత్సాహంగా ఉంటారు. దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి తెలివితేటలతో ఉంటారు. కుటుంబంలో మంచి అవగాహన ఉన్నటువంటి కారణంగా బంధుమిత్రులు వచ్చినా మరెవరు వచ్చినా కుటుంబ రహస్యాలు బయటపడిపోకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి పదవి కోసం ఆలోచించే ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. ఉండేటటువంటి స్వప్రదేశంలో చిన్న ఉద్యోగాన్ని చేసుకున్నా సరే సుఖశాంతులతో ఉండగలవనే నిర్ణయానికి వస్తారు. ఆరోగ్య భంగం కాకుండా ఉండేలా అనేకమైనటువంటి ఉపాయాల్ని సిద్ధం చేసుకుని ఉంటారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతికి అర్చన చేసి అప్పాలని నైవేద్యంగా పెడితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆత్మ జాగ్రత్తతో ఉంటారు. ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం లేకుండా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా ఎప్పటి నుండో అమ్ముడు కానటువంటి ఆ ఇంటిని అమ్మాలనేటువంటి ఆలోచనకు వస్తారు. ఎప్పటికప్పుడు స్థిరమైనటువంటి నిర్ణయానికి సంబంధించిన ధరని చెప్పకపోవడం వీరిదే తప్పు తప్ప మరెవరిది కాదు అనే అభిప్రాయాన్ని అందరికీ కలగచేస్తారు. నూతన పదవీ లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధం కూడా అవుతారు. అయితే తాత్కాలికంగా ఆరోగ్య భంగమైనటువంటి కారణంగా దాంట్లో తగినటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొందలేకపోతారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని ఆరాధించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధన ప్రాప్తి ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. ఏ విధమైన నిరుత్సాహ భావము లేకుండా ఉండగలుగుతారు. చింత విచారము అనేటటువంటి వాటిని పూర్తిగా దూరం చేసుకోవాలనే స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విధానానికి పెద్దపీటని వేస్తూ తామే స్వయంగా వారిని విద్యాధికుల్ని చేయడం కోసం అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు. ఎక్కడెక్కడ కనిపించేటటువంటి విశేషాలని వాళ్ళకి తెలియచేస్తూ ఉంటారు. వృత్తిలో ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు చింత లేకుండా ఉంటారు. వ్యాపారపు అభివృద్ధి కోసమని ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. అయితే ఈ రోజుకు మాత్రం ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని ఆరాధించి కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్య పరిష్కారం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్దిగా ధనాన్ని పీనాశితరంగా ఉండేటువంటి ధనంతో ఉంటారు. ఆ కారణంగా సౌకర్యాలని అనుభవించలేకపోతారు. చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆర్థికమైనటువంటి వ్యయం తక్కువయ్యే దిశగా చేస్తూ ఉండే కారణంగా కుటుంబంలో అందరికీ అసంతృప్త భావన ఏర్పడవచ్చు. ముఖ్యంగా వస్త్రాలని అలాగే గృహ ఉపకరణ సామగ్రిని అలంకార సామగ్రిని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఉన్నా దాన్ని దాదాపుగా పడనిచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం చాలా విశేషంగా ఉంటుంది.
వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు సాధింపబడుతూ ఉంటాయి. వ్యావసాయికమైనటువంటి ఆదాయం ముఖ్యంగా కూరగాయల తోటల మీద విశేషమైనటువంటి విధంగా ఉండొచ్చు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని ఆరాధించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్యత కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని శాశ్వత ఆనందంగా భావిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం, ఇంకా ఇతరమైనటువంటి విద్యేతర విషయాల్లో ఎక్కువగా పాల్గొంటూ కనిపిస్తారు. విద్యని అభ్యసించవలసిన విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు తల్లిదండ్రుల మందలింపు ఏమాత్రము ఉండకపోయేటటువంటి కారణంగా, గారాబం పెరిగేటటువంటి కారణంగా ప్రవర్తనలో కూడా మార్పు కలిగే అవకాశం ఉండొచ్చు. చేస్తూ ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి ఆదాయం తప్పక పెరిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే తగిన అభ్యాసాన్ని ఒక శిక్షకుని దగ్గర పొందడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాద పరిష్కారం అవుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి జాగ్రత్తతో ఉంటారు. ఉద్యోగంలో ఏ విధమైన పొరపచ్చాలు రాకుండా జాగ్రత్త పడతారు. క్రింది ఉద్యోగులతో పై ఉద్యోగులతో మాట్లాడేటువంటి సందర్భంలో కొద్ది లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెంపొందించుకునేందుకు తగినటువంటి కృషిని చేస్తూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని ఎందుకు తగ్గిందో విశ్లేషించుకుంటూ కారణాలని బాగా పరిశీలించుకుంటూ ఉంటారు. సంతానం విద్యార్థి దశలో ఎక్కువ ప్రతిభని చూపించలేకపోవడానికి కారణాలని బాగా ఆలోచించుకోగలుగుతారు. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభం కోసం తమ వంతు ప్రయత్నం ఏమిటనే విశేషంలో బాగా ఆలోచన చేయగలుగుతారు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశృంఖలంగా ఉంటారు. కోపము పట్టుదల హెచ్చుగా ఉంటారు. తన మాట నెగ్గాలనేటటువంటి దృక్పథంతో కుటుంబాన్ని తాత్కాలికమైనటువంటి అలజడికి గురి చేస్తారు. సంతానం మీద కూడా కోపాన్ని చూపించేటటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంత భావం ఉండొచ్చు. వృద్ధులైనటువంటి వారిలో తాత్కాలిక అనారోగ్యం కారణంగా కుటుంబం అలజడికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఏ విధమైనటువంటి ప్రమాద సూచన లేనే లేదు. ఔషధ స్వీకారం సక్రమంగా చేయకపోవడం మాత్రమే కారణమనే యథార్థం ఆ మీదట తెలుస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే మనశ్శాంతి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి పాఠాలను నేర్చుకోగలుగుతారు. వ్యాపార నష్టం గురించి, పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి లాభాలు తగ్గడంలో వడ్డీల పెంపు కారణం కావచ్చు, ఆ ఆలోచనని చేస్తారు. ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారితో ఈ విషయాన్ని చర్చించి యథార్థాన్ని తెలుసుకుంటారు. దూర ప్రయాణాలను చేయడానికి శారీరకమైనటువంటి సహకారం ఉండకపోవచ్చు. ముఖ్యంగా నడుముకి సంబంధించినటువంటి అనారోగ్యం ఉండే కారణంగా అంత ధైర్యాన్ని కూడా దూర ప్రయాణం చేయడానికి చేయలేరు. వాహనాన్ని మార్చాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది, కానీ
ఆ మార్చడం అతి ఖరీదైనటువంటి దాన్ని మార్చాలనే ఆలోచనతో ఏమాత్రపు వాహన మార్పు సాగదు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి వెలగ పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణ విముక్తి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా సంతోషంగానే ఉంటారు, కానీ శారీరకంగా అనారోగ్య విధానంతో ఉంటారు. ముఖ్యంగా కంఠానికి సంబంధించినటువంటి అనారోగ్యం, అంతేకాక శిరోవేదన, దీంతోపాటు కీళ్ళ నొప్పులు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరం. దూర ప్రయాణాల వల్ల శారీరక అనారోగ్యం పెరిగే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా మొండితనం కారణంగా ప్రయాణాన్ని చేస్తారు. ఉన్నటువంటి అనారోగ్యాన్ని పెంపొందేలా చేసుకుంటారు. ఉద్యోగానికి తరచూ సెలవును పెడుతూ ఉండేటటువంటి కారణంగా పై అధికారులకి వీరి మీద సదభిప్రాయం ఉండే అవకాశం ఉండదు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు ద్విజ గణపతిని ఆరాధించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. అయితే దానిమ్మని నైవేద్యంగా సమర్పించాలి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని వృత్తి విషయంలో చేయలేకపోతారు. వ్యాపారాన్ని పెంపుదల చేయాలనేటటువంటి ఆలోచనలన్నీ కూడా ఏ విధంగానూ సఫలీకృతం కాకపోయేసరికి నిరుత్సాహభావంతో ఉంటారు. సంతానం తన మాటను వినకపోయేటటువంటి కారణంగా కుటుంబంలో కొత్తదైనటువంటి చింత ప్రారంభమవుతుంది. తనకి సంబంధించిన వారెవ్వరూ కూడా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకుండా పోతూ ఉండేసరికి తాను ఒంటరివాడిననే అభిప్రాయంతో ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానం తమదైనటువంటి ఆలోచనని వ్యాపారం మీదే కేంద్రీకరించేటటువంటి కారణంగాను, సరి కానటువంటి స్నేహితులు ఒకరిద్దరు చేరేటటువంటి కారణంగాను పరిస్థితి గాడి తప్పుతూ ఉండొచ్చు. జాగ్రత్తగా గమనించుకు చూసుకోగలగాలి. బుధవారం సందర్భంగా మకర రాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహ ప్రయత్నాలు వెంటనే సానుకూలపడతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మనసులో ఒకటి, మాటలో ఒకటిగా ప్రవర్తిస్తారు ఈ రాశివారు. ఏ విషయంలోనూ కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని తెలియచేయకుండా ఉంటారు. కుటుంబంలో అవగాహన లోపం కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ధన వ్యయం పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా తాతతండ్రుల నుంచి వచ్చినటువంటి ఇండ్లని మరమ్మతులు చేయించాలనే ఆలోచనకు వస్తారు, కానీ అది అంచనాకి మించి ఉండేటటువంటి కారణంగా ఏమాత్రం చేయలేకపోతారు. దాని మీద రావలసినటువంటి కిరాయిలకి సంబంధించిన ఆదాయాన్ని కూడా పొందలేకపోతారు. తరచూ ఈ విషయంలో కుటుంబంలో ఘర్షణ జరుగుతూ ఉండొచ్చు, కానీ అది తప్పనిసరి అంశం అవుతూ ఉంటుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి గణపతిని ఆరాధించి తోచిన ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే నింద తొలగిపోతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. అనుకూలించే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పని ఒక కొలిక్కి రావటం లేదనేటటువంటి తాత్కాలికమైనటువంటి చింతాభావంతో ఉంటారు. కుటుంబంలో వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం సక్రమంగా ఉండే కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. దూర ప్రయాణాలను చేయవలసి వచ్చినా లేక ఉన్న ఊళ్ళోనే శుభకార్యాలకి పిలువబడ్డప్పటికీ కూడా శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కారణంగా చూపి ఎక్కడికి వెళ్ళడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. దానికి కారణం ఈ విధమైనటువంటి సమస్యల వలయంలో తాము ఉంటున్నటువంటి కారణంగానే. బుధవారం సందర్భంగా మీనరాశి వారు
మహాగణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ బుధవారం సందర్భంగా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలో, విష్ణు సంబంధమైన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. కాబట్టి శ్రావణ బుధవారం రోజు ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువుని గులాబీ పూలతో కానీ అశోక పుష్పాలతో కానీ పూజించినట్లయితే ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైనటువంటి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఏ దేవతా రూపానికి సంబంధించిన చిన్న విగ్రహం ఉన్నా, లేదా పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా సరే, విష్ణు సంబంధమైనటువంటి విగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయటం ద్వారా ధనం అనేది ప్రవాహంలాగా వస్తుందని అగ్ని పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ బుధవారం ఆవు నెయ్యితో విష్ణుమూర్తికి చేసే అభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శ్రావణ బుధవారం ప్రత్యేకమైన దానం ఇవ్వటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానం చేయటం వల్ల దేవతలు తొందరగా అనుగ్రహిస్తారని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. శ్రావణ బుధవారం రోజు విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో, అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో రావి ఆకులో గంధము లేదా రావి ఆకులో వెన్నపూస ఉంచి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలంటే శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో భక్తులకు జలదానం చేయాలి. జలదానం చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు. శ్రీ మహావిష్ణువు నారములలో, అంటే జలములలో ఉంటాడు. అందుకే ఆయన్ని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. గృహంలో శ్రావణ మాసంలో నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. విష్ణు ఆలయంలో జలదానం చేస్తే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కన్యలకు ఉన్నటువంటి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎవరైనా కన్యలకు కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నా, లేదా కుజదోషం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలున్నా అవన్నీ తొలగింపజేసుకోవటానికి శ్రావణ బుధవారం విష్ణు సంబంధమైన ఆలయంలో జలదానం చేయాలి. అలాగే విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయాలి. అంటే విష్ణుమూర్తి ఆలయం దగ్గర శుభ్రం చేయటం, చీపురుతో చిమ్మటం. విష్ణువు ఆలయం ముందు మహిళలు శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ ఇలాంటి గుర్తులున్నటువంటి ముగ్గులు వేయటం, విష్ణువు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇలా చేస్తే దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ బుధవారం తులసి కోట దగ్గర దీపం పెడితే కూడా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపిస్తే కూడా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే ఎవరైనా అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని కానీ తులసి మాలికతో శ్రావణ బుధవారం జపం చేసినట్లయితే విష్ణుమూర్తి వాళ్ళను తొందరగా అనుగ్రహిస్తాడని, ధనపరంగా మంచి ప్రయోజనాలను కలిగింపజేస్తాడని కూడా మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైన ఈ పరిహారాలు పాటించండి. అలాగే విష్ణుమూర్తి రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో శ్రావణ బుధవారం ఏర్పాటు చేసుకున్నట్లయితే దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటిని తొలగింపజేసుకొని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే గురువారం, శ్రావణ గురువారం సందర్భంగా గజకేసరి యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి గురుచంద్రులకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే
www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.